ముందుగా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారి బలాలేంది బలహీనతలేంది మీ మాటల్లో చెప్పండి. ఓకే, ఎగ్జాక్ట్లీ మనం కూడా గ్రౌండ్ కి వెళ్ళాం కదా సంజయ్, మన ఆర్ తెలుగు తరపున. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే మాగంటి సునీత గారు ఉన్నారో ఈమె బలం ఏంటంటే ఈమె మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కావడం ప్రధానంగా ఈమె బలం. ఇక అక్కడ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం వ్యతిరేకత ఉంది. అంటే వచ్చి 2 సంవత్సరాలు కూడా అయింది, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాబట్టి మాక్సిమం ప్రజలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుదాం అనుకుంటున్నారు. ఇది కూడా మాగంటి సునీతకు ఒక బలం అనుకోవచ్చు. ఇంకొక ప్రధాన బలం ఏంటంటే జూబ్లీహిల్స్ లో ఆంధ్ర సిటిజన్షిప్ ఉన్నారు. ఈ మాగంటి గోపినాథ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వారి నేపథ్యం ఆంధ్ర వాళ్ళు, కాబట్టి ఇది కూడా ఒక బలం అని చెప్పుకోవచ్చు. ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ వలస వచ్చిండు. ఇది మాత్రమే కాదు, 2014, 2018, 2023 వరుసగా హ్యాట్రిక్ అక్కడ గెలిచింది ఎవరంటే కూడా మాగంటి గోపినాథ్ గారే. సో అంటే ఆయన డెవలప్ చేస్తాడు, ఆయన మీద ప్రజలకు ఇంత ఆదరణ అభిమానం ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ కు బలాలుగా అని చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. బలాలు అయితే చెప్పారు కళ్యాణ్, మరి బలహీనతలు ఏంటి? యాక్చువల్లీ ఈ మాగంటి సునీత అనే వ్యక్తి ఎప్పుడు కూడా క్రియాశీలకంగా రాజకీయాల్లో లేదు, కాబట్టి ఇది బలహీనత అని చెప్పుకోవచ్చు. అంటే నెపోటిజం ని ఎంకరేజ్ చేసినట్టు, అంటే కుటుంబ పాలనను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఆయన చనిపోతే చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఎవరో అంటే ఒక ప్రజల లోపలికి వెళ్ళి రాజకీయం చేసి ప్రజలకు సేవలు అందించే పెద్ద పెద్ద లీడర్లు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఆమెకి ఇవ్వాలి, ఒకవేళ ఆమె గెలిచినా కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తుందా అనేది ఒక నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు ఆమె గెలిచినా కూడా ఉపయోగం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఈమె వెళ్ళి ఫండ్స్ కూడా తీసుకురాలేదు. కాబట్టి ఇది కూడా నెగిటివ్ అని మాగంటి సునీత గారి గురించి అక్కడ ఓటర్స్, అక్కడ ప్రజలు చెప్తున్న విషయం సంజయ్. సో ఇవి మాగంటి సునీత గారి బలాలు బలహీనతలు. కళ్యాణ్, సో కళ్యాణ్ మాటల్లో విన్నారు కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారని మీరైతే అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.